హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి. వెల్కమ్. సో ఈరోజు మన ఈ వారం రోజుల నుంచి దాదాపుగా వ్యక్తుల గురించి, మరి పార్టీల గురించి, గ్రాఫ్ గురించి చెప్తున్నా కదా. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో ఏమడుగుతుంటారు, మీ గ్రాఫ్ పడిపోయింది, మీ గ్రాఫ్ పైకి అయింది, కిందికి పోయింది, మధ్యలో ఉంది, గ్రాఫ్ అంటారు కదా, ఆ గ్రాఫ్. సో నిన్న నేను ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కి మార్చండి పేరు అని నేను పంపించాను వీడియో యూట్యూబ్లో. ఇంకా అది టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ వాట్సాప్లలో తిరుగుతుంది, ఎందుకంటే నాకు వాళ్ళ స్క్రీన్ షాట్లు పంపిస్తున్నారు కాబట్టి. మరి ఈరోజు నిన్న అదే బిజీలో ఉండడం వల్ల, అయితే నిన్న 2 రోజులు 3 రోజుల ముందే మా బాబు చెప్పినాడు బిగ్ బాస్ మీద చేయండి అంటే, నేను ఫస్ట్లో బిగ్ బాస్ వచ్చినప్పుడు 1, 2, 3 చేశాను. ఇప్పుడు చేయాలంటే ఇప్పుడు టైం కూడా లేదు వాస్తవంగా. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఈ వ్యక్తి గెలవడానికి, ఏదైతే నిఖిల్ ఉన్నాడో, గౌతమ్ ఉన్నాడో, వాళ్ళు అక్కడ దాకా వచ్చారు కదా, టాప్ 2లోకి వచ్చారు కదా. టాప్ 2లోకి వచ్చిన తర్వాత మరి నిఖిల్ గెలిచినాడు, గౌతమ్ రన్నప్ ఉన్నారు కదా. ఇది మనం గ్రాఫ్ ద్వారా నిజంగానే, అంటే మీరు ముందే చేసి, మళ్ళీ కామెంట్ చేస్తారు, మీరు ముందే చేసి ఉండొచ్చు కదా, మొన్న కూడా గుగ్గేసి కూడా ముందే వేయించుకుంటే అదే చేస్తే నాకేం లాభం, నాకేమైనా డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు కూడా చేస్తే నాకేం లాభం, నాకేం చేయరు. కానీ ఒక సబ్జెక్ట్ ఉంది, మన లైఫ్ గ్రాఫ్ ఉంది. ఇప్పుడు ఇది చేసిన తర్వాత కూడా నాకు వచ్చేది ఏం లేదు. అంతకుముందు చేస్తే కూడా వాళ్ళు నాకు 50 లక్షలు వాళ్ళు తీసుకుంటే నాకేమైనా లక్ష ఇస్తారా? ఇయ్యరు. కానీ సబ్జెక్ట్ ఉంది అనే విషయం మీకు తెలవాలి కదా. ఏ విధంగా వాళ్ళ లైఫ్లో ఆ గ్రాఫ్ ఒక్క పాయింట్ తేడా. మీరు అనొచ్చు, ఇంకా 5-6 మా బాబు చెప్తున్నారు, 2-3 వాళ్ళ పేర్లు తీసి వాళ్ళు టకటక్ గ్రాఫ్ చేస్తే ఒక ఆమెకు 6 ఉంది, 7 ఉంది, మరి వాళ్ళు అక్కడి దాకా రాలేరే. అంటే ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. గ్రాఫ్ 0 అయిన తర్వాత కూడా చాలామంది సంకల్పంతో, దృఢ సంకల్పంతో, బర్నింగ్ డిజైర్తో, వైల్డ్ ఫైర్తో 0 అయిన తర్వాత హీరో అవుతారనే విషయం కూడా ఇక్కడ తెలుసుకోవాలి. కానీ ఇక్కడ విజయం సాధించిన నిఖిల్, అసలు న్యూమరాలజికల్ ప్రకారంగా నిఖిల్ అంటే కిల్లు, మరి కిల్ అయిపోవాలిగా, కిల్ కాలేడు, విన్ అయినాడు. అర్థమైనా? ఇవన్నీ మీకు కళ్ళకు కట్టినట్టుగా నేను చెప్పబోతున్నాను. సో మీకు స్క్రీన్లో కూడా అక్కడ చూపించడం జరుగుతుంది. సో నిఖిల్ లైఫ్ గ్రాఫ్ దీంట్లో ఉంది, ఇప్పుడు మీకు పక్కనే అక్కడ డిస్ప్లే చేస్తారు. నిఖిల్ లైఫ్ గ్రాఫ్లో మనము 100 ఇయర్స్ మనకి ఏదైతే ఉందో నిఖిల్ లైఫ్ గ్రాఫ్లో, ఇక్కడ వాస్తవంగా ఆయన ఏజ్ 27 సంవత్సరాలు. అంటే జూన్ 28, 1977లో పుట్టాడు. 1 and 6 కాంబినేషన్ వచ్చింది. 1, 10, 19, 28. వీళ్ళు సూర్యుని యొక్క ఆధిపత్యం కలిగిన వాళ్ళని తెలుసు మనందరికీ. సో 1 నంబర్ వచ్చిన వాళ్ళు 1 అయిపోతారా మరి ఆ బిగ్ బాస్లో? అంటే అసలు ఈ బిగ్ బాసే 8 నంబరు, అంటే ఆపోజిట్ కావాలిగా. మరి 1 and 6 వచ్చింది కదా, 6కు 8 అనేది ఫ్రెండ్లీ. ఇప్పుడు 2024లో ఆయన వయసు 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలప్పుడు ఆయన కరెక్ట్గా, నేను రెడ్ గీట్తో ఇలా గీస్తున్నాను, ఆయన పాయింట్స్ గ్రాఫ్లో 35 నంబర్ దగ్గర ఆగిపోయింది అనమాట. పాయింట్ ఇది నేను సర్కిల్ చేస్తున్నా, 35 దగ్గర ఇది లైఫ్ గ్రాఫ్ ఇక్కడ ఆగిపోయింది. అయితే మరి ఈ యొక్క నిఖిల్కి 35 దగ్గర ఆగింది, 27 సంవత్సరాలు, 2024 వయసు అప్పుడు. మరి గౌతమ్కి ఎక్కడ ఆగిపోయింది? ఈయన లైఫ్ గ్రాఫ్ 100, ఇప్పుడు మనం దీంట్లో 100 ఇయర్స్ చూసినాం కదా, 25 to 50. అసలు 100 ఇయర్స్ది కూడా ఉంది దీంట్లో. 100 ఇయర్స్ కూడా చూద్దాం. ఇగో 100 ఇయర్స్ కూడా ఉంది దీంట్లో, 100 ఇయర్స్ ఉంది. తర్వాత ఇగో 27 సంవత్సరాలకి ఇటు మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. రైట్ మార్క్ కొడతా నేను, ఇటు రైట్ మార్క్ కొడతా చూడండి, రైట్ మార్క్. ఇక 35 పాయింట్, ఇక్కడ 35 దగ్గర నేను టిక్ మార్క్ చేశాను 27 సంవత్సరాలప్పుడు. సో ఇప్పుడు నేను ఇదిగో 100 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత నాకు 1 నుంచి 25 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాలు దాటింది కదా. తర్వాత 27 సంవత్సరాలు అంటే 2024కి ఇది 3.5 దగ్గర ఉంది. సో 27 సంవత్సరాలు అప్పుడు 2024 మొన్నే కదా మనకి 2 రోజులు, 1 రోజు కింద కదా గెలిచింది. ఇక తర్వాత ఈ లైఫ్ 50 నుంచి 75. సో ఇక మెయిన్గా ఈ గ్రాఫ్
ఈ 10 సంవత్సరాల గ్రాఫ్లో కూడా 2015 నుంచి 2027 వరకు ఆయన గ్రాఫ్ అమాంతంగా 3 నుంచి 5 వరకు వెళ్తూనే ఉంది, గ్రాఫ్ పెరుగుతుంది. సో ఇది నేను ఇక్కడ టిక్ చేస్తున్నాను చూడండి. 2015 నుంచి 2027 వరకు 10 సంవత్సరాల్లో ఆయన గ్రాఫ్ పెరుగుతూ ఉంది, గ్రాడ్యువల్గా పెరుగుతోంది. సో ఇది గమనించండి. సో ఇది 12 సంవత్సరాలకు ఒకసారి. తర్వాత ఆయనకి 2027 వరకు టర్నింగ్ పాయింట్ ఉంది అన్నమాట. సో 2027 వరకు అంటే 10 సంవత్సరాలకు టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఇది మొత్తం మీద అయితే నిఖిల్ విజయం సాధించాడు కాబట్టి ఆయన పాయింట్తో సహా నేను చెప్పడం జరిగింది. గ్రాఫ్లో 25 నుంచి 50 సంవత్సరాల గ్రాఫ్లో ఉంది. 27 సంవత్సరాలప్పుడు ఇదిగో చక్కగా 2024 27 సంవత్సరం 3.5. ఇది 3.5 అనేది గుర్తుంచుకోండి, మెయిన్ టాపిక్ ఇదే. సో ఇప్పుడు నేను గౌతమ్ది తీసుకుంటున్నా. సో గౌతమ్ది నేను తీసుకున్నప్పుడు ఇది కూడా గౌతమ్ది 100 ఇయర్స్ది 100 ఇయర్స్ గ్రాఫ్లో మనం తీసుకున్నప్పుడు గౌతమ్కి కూడా ఇప్పుడు జస్ట్ మనకు ఆయన వయసులో ఒక సంవత్సరం ఎక్కువ ఉంటుంది, 27 ఉంటుంది కదా. సో ఇక్కడ గౌతమ్ది 2024 చూసుకుందాం మనం. 2024 2024కి 28 సంవత్సరాలు ఉన్నాడు ఈయన, 1 ఇయర్ అటు ఇటు. ఇప్పుడు నేను మార్క్ చేస్తాను చూడండి, నేను రెడ్డింగ్తో మార్క్ చేస్తున్నాను. 2024లో ఆయన 28 సంవత్సరాలు ఉన్నాడు, రెడ్డి మార్క్ ఇలా చేస్తున్నాను, రౌండ్ అప్ చేస్తాను 2.4. సో ఇక్కడ గమనించండి 3.5 గౌతమ్ మనకు నిఖిల్కి రావడం జరిగింది, గౌతమ్కి మాత్రం 2.4. ఇది గౌతమ్కి 2.4 రావడము మరియు నిఖిల్కి 3.5, ఒక 11 పాయింట్ల తేడాలోనే, జస్ట్ 11 తేడా ఉంది చూసారా. సో ఈ విధంగా ఆయన గెలవడానికి ఈయన ఓడిపోవడానికి కారణం ఇదే. సో గ్రాఫ్ అనేది ఖచ్చితంగా స్పష్టంగా 100కు 100% చూపిస్తానో సందేహం లేదు. సో 2.4 గౌతమ్కి రావడం, 2.4 గౌతమ్కి రావడం, నిఖిల్కి మాత్రం 3.5 రావడం. చూడండి ఈ తేడాలోనే వీళ్ళు ఒకరు రన్నర్గా ఒకరు విన్నర్గా మారిపోయారు. ఇక ఈయన గ్రాఫ్ కూడా చూద్దాం. 100 సంవత్సరాల గ్రాఫ్లో చూడండి, 100 సంవత్సరాల గ్రాఫ్లో ఈ విధంగా ఉంది, 9 పాయింట్ దాకా పోయింది ఉంది. ఎప్పుడు 51 సంవత్సరాలకి 9 పాయింట్ దాకా పోతుంది. సో ఈ విధంగా ఆయన జీవితంలో అప్ అండ్ డౌన్స్ కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో కానీ ఈ గ్రాఫ్ ఖచ్చితంగా చెప్తుంది. 2016 నుంచి 2046 వరకు క్రమంగా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. 2026 వరకు 3 వరకు ఉంది. సో 2026కి 3 అంటే ఆల్రెడీ 3.5 అనేది ఆల్రెడీ నిఖిల్కి వచ్చేసింది, ఈయనకు రాలేదు. అది గమనించండి. సో ఆయనది మన గౌతమ్ గారిది పుట్టినరోజు 13వ తారీఖు ఏప్రిల్ 1996. 4 and 6 ఇక్కడ ఇది గమనించి ఇదిగో ఈ విధంగా 2026కి ఆయన గ్రాఫ్ చాలా టర్నింగ్ పాయింట్ చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడు మాత్రం లేదు. సో మొత్తం మీద అయితే మీరు మళ్ళీ ఒకసారి గమనించాల్సింది ఏంటంటే, నేను స్క్రీన్ పెద్దగా చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి 2.4 అనేది గౌతమ్కి రావడము. సో 2024 ఏజ్ 28 ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళొకసారి ఇదిగో నిఖిల్ చూపిస్తున్నాను మళ్ళీ. ఇక 3.5 ఇది తేడా. 2024 27 వయస్సు. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు పోయేదేం లేదు, మీకు పోయేదేం లేదు. కానీ గ్రాఫ్ మాత్రం స్పష్టంగా చెప్తుంది. సార్ భలే ఉంది సార్, ఇదే నేను మీరు చెప్పుంటే బాగా క్రెడిట్ వచ్చేది. కానీ నేను 2 రోజుల నుంచి మా బాబు చెప్పినా నేను ఎందుకు చేయలేనంటే, ఇప్పుడు ఒకప్పుడు బిగ్ బాస్ 1, 2, 3 చేసిన వాళ్ళు వచ్చి నాకేమైనా కలిసిండ్రా, నాకేమైనా డబ్బులు ఇచ్చిండ్రా. ఇప్పుడు ఈ గ్రాఫ్ కూడా ఎందుకు చేసిన అంటే, గెలవడంలో ఉన్న చిన్న పాయింట్ ఎలా ఉంది స్పష్టంగా మీకు చెప్పడానికి నంబర్లు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తున్నాయి. గ్రాఫ్ నిజంగా యాక్యురేట్గా చెప్తుందా లేదా. ఎందుకంటే నిన్న ఒక విషయం ఏం చెప్పాను నేను, బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కు పేరు మార్చుకుంటే 2029-30లో వచ్చే జమిలీ ఎలక్షన్లో
బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ పేరు మారితే విజయం జరుగుతుందని చెప్పాను కదా, వాళ్ళు నమ్మకపోవచ్చు, కానీ నమ్మి తీరాలి కదా. ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఉంది చూసినట్టు, నమ్మి తీరాలి. నంబర్స్ రూల్స్ ది యూనివర్స్. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్. హ్యాపీ భారత్. లైక్ చేయండి. మీరు అందరూ అనుకుంటారు, అరే నాకు కూడా గ్రాఫ్ కావాలి కదా అంటే, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మా ఆఫీస్ టైం ఉంటుంది. ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ మీరు గ్రాఫ్ను వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడున్నా పొందొచ్చు. ఆ గ్రాఫ్ వల్ల మీకు ఈజీగా మీ లైఫ్ జర్నీ గూగుల్ మ్యాప్ ద్వారా మన గమ్యాన్ని చేరొచ్చు. ఈ యొక్క లైఫ్ గ్రాఫ్ మ్యాప్ వల్ల మీ జీవిత గమ్యాన్ని మీరు చేరుకోవచ్చు. నా లైఫ్ గ్రాఫ్ నేను తెలుసుకున్నా, మీ లైఫ్ గ్రాఫ్ మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్. హ్యాపీ భారత్. థ్యాంక్ యూ.